అందరికీ నమస్కారం అండి. నెక్స్ట్ కంటిన్యూ క్లాస్ భారతీయ పౌరసత్వ సవరణ చట్టం 2003. భారతీయ పౌరసత్వ సవరణ చట్టం 2003. ఈ చట్టాన్ని సిఫార్సు చేసినటువంటి వ్యక్తి ఎల్ఎం సింఘి. ఎల్ఎం సింఘి కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల ఆధారంగా భారత పౌరసత్వ సవరణ చట్టం 2003 అనేటువంటిది జరిగింది. ఈ సవరణ చట్టము అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి కాలంలో ప్రత్యేకంగా ఎన్ఆర్ఐలకు ద్వంద్వ పౌరసత్వాన్ని అందివ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ సవరణ చట్టాన్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది. అనగా ఎన్ఆర్ఐలకు విదేశీ పౌరసత్వంతో పాటు భారతీయ పౌరసత్వాన్ని కూడా అందివ్వడం జరుగుతుంది. ఆ కారణంగానే ఈ భారత పౌరసత్వ సవరణ చట్టాన్ని డ్యూయల్ సిటిజన్షిప్ యాక్ట్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇది ప్రత్యేకించి ఎన్ఆర్ఐలకు సంబంధించిందిగా మనం గమనించుకోవాలి. అయితే ఈ చట్టాన్ని బేస్ చేసుకొని మనం 2004లో ప్రవాస భారతీయుల వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసుకోవడంతో పాటు 2004లో 16 దేశాల్లో నివసిస్తున్నటువంటి ఎన్ఆర్ఐలకు డ్యూయల్ సిటిజన్షిప్ అందివ్వటం అనేటువంటి జరిగింది. మరొకసారి 2004లో 16 దేశాల్లో నివసిస్తున్నటువంటి ఎన్ఆర్ఐలకు డ్యూయల్ సిటిజన్షిప్ అందివ్వటం అనేటువంటిది జరిగింది. ఈ అంశాన్ని గమనించండి. ఆ 16 దేశాలు ఏంటి అనేటువంటిది ఇక్కడ రాయటం అనేటువంటిది జరిగింది. జస్ట్ మనం తెలుసుకోవడానికి. అమెరికా, బ్రిటన్, స్విట్జర్లాండ్, కెనడా, పోర్చుగల్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, స్వీడన్, గ్రీస్, న్యూజిలాండ్, ఫిన్లాండ్, సైప్రస్, ఇటలీ, నెదర్లాండ్, ఐర్లాండ్ మొదలైనటువంటి దేశాలు. ఈ 16 దేశాల్లో నివసిస్తున్నటువంటి ఎన్ఆర్ఐలకు ఆయా దేశాల పౌరసత్వంతో పాటుగా భారతీయ పౌరసత్వాన్ని కూడా ఈ సవరణ చట్టం ద్వారా అందివ్వటం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా 2006లో ప్రవాస భారతీయ దివస్ జనవరి 9న పురస్కరించుకొని పాకిస్తాన్, బంగ్లాదేశ్ మినహా ప్రపంచంలో ఉన్నటువంటి అందరి ఎన్ఆర్ఐలకు కూడా భారతీయ పౌరసత్వాన్ని అవకాశాన్ని కల్పించడం జరిగింది డ్యూయల్ సిటిజన్షిప్. మరొకసారి 2006లో ప్రవాస భారతీయ దివస్ జనవరి 9న జరుపుకుంటాం మనం. ఆ రోజును పురస్కరించుకొని పాకిస్తాన్, బంగ్లాదేశ్ మినహా మిగిలిన ప్రపంచంలో ఉన్నటువంటి అందరి ఎన్ఆర్ఐలకు కూడా భారతీయ పౌరసత్వాన్ని అంగీకరించడం అనేటువంటిది, అవకాశం కల్పించడం అనేటువంటిది జరిగింది. ఈ అంశాన్ని గమనించండి. అయితే ఇక్కడ ప్రవాస భారతీయ దివస్ అని మనం చెప్పుకుంటున్నాం. ఈ ప్రవాస భారతీయ దివస్ జరుపుకోవడానికి గల ముఖ్య కారకులు ఎవరు అంటే మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికాలో న్యాయవాద వృత్తిని నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే భారతదేశం యొక్క స్వేచ్ఛా స్వాతంత్రాలు సాధించాలనేటువంటి ఉద్దేశంతో మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికాలో న్యాయవాద వృత్తిని వదిలిపెట్టి దేశ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కోసం 1915 జనవరి 9న దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి రావటం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే జనవరి 9న ఆయన దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చారో ఆ రోజును పురస్కరించుకొని మనము 2003 జనవరి 9 నుండి 2003 జనవరి 9 నుండి ప్రవాస భారతీయ దివస్ అనేటువంటి కార్యక్రమాన్ని మనం పాటిస్తూ ఉన్నామనే అంశాన్ని గమనించుకోవాలి. అయితే ఎన్ఆర్ఐలకు ఈ ద్వంద్వ పౌరసత్వం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అనేటువంటి చూసుకుంటే, వీరు అంటే ఎన్ఆర్ఐలు భారతదేశంలో ఆస్తులను సంపాదించుకోవచ్చు, భారతదేశంలో పెట్టుబడులను కూడా పెట్టుకోవచ్చు. అదేవిధంగా వీరికి భారతీయుల వలె విద్య, ఆర్థిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో అవకాశాలను కూడా కల్పించడం అనేటువంటిది జరుగుతుంది. ఎన్ఆర్ఐలకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అంటే, ఎన్ఆర్ఐలు భారతదేశంలో ఆస్తులను సంపాదించుకోవచ్చు, పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అంతేకాకుండా విద్య, ఆర్థిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో భారతీయులు ఏ విధంగా అవకాశాలు కలిగి ఉంటారో అదే అవకాశాలను ఎన్ఆర్ఐలకు కూడా కల్పించడం అనేటువంటి జరిగింది. అంశాన్ని ప్రయోజనాలుగా మనం గుర్తించండి. ఇక పరిమితులు ఏంటి ఎన్ఆర్ఐలకు అని చూస్తే, ఎన్ఆర్ఐలకు ఓటు హక్కు అనేటువంటిది లేదు. దాంతోపాటు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం కూడా వీరికి లేదు.
ఓటు హక్కు లేదు, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశము లేదు. అంటే సింపుల్గా మనం మాట్లాడాలంటే ఎన్ఆర్ఐలకు రాజకీయ హక్కు లేదు అనేటువంటి అంశాన్ని మీరందరూ కూడా గమనించండి. ఓకే, భారత పౌరసత్వ సవరణ చట్టం 2019 అంటే దీని ద్వారా 1955 చట్టాన్ని సవరిస్తూ భారత పౌరసత్వ సవరణ చట్టం 2019 ద్వారా 1955 చట్టాన్ని సవరిస్తూ 3 దేశాలు అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 దేశాల్లో ఉండేటువంటి ముస్లిమేతరులు 6 మతాలకు సంబంధించినటువంటి వారు హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులు ఈ 6 మతాల వారు మైనారిటీలై ఉంటారు. వారిపై మతపరమైనటువంటి దాడులు, చిత్రహింసలకు గురైనటువంటి ఈ ముస్లిమేతరులందరికీ కూడా మనకి పౌరసత్వాన్ని కల్పించడం అనేటువంటిది జరిగింది. భారత పౌరసత్వ సవరణ చట్టం 2019 ద్వారా 1955 చట్టాన్ని సవరిస్తూ 3 దేశాలలో నివసిస్తున్నటువంటి ముస్లిమేతరులైనటువంటి హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులు అయినటువంటి మైనారిటీలైనటువంటి మతపరమైన దాడులు ఎవరైతే ఎదుర్కొంటూ ఉంటారో వారికి భారత పౌరసత్వ అవకాశాన్ని కల్పిస్తూ ఈ సవరణ చట్టాన్ని చేయడం అనేటువంటి జరిగింది. వీరి నివాస కాలాన్ని కూడా 11 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. మినహాయింపు ఏంటి అంటే 6వ షెడ్యూల్లో ఉండేటువంటి ప్రాంతాలు, అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఇన్నర్ లైన్ పర్మిట్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలకు ఈ సవరణ చట్టం అనేటువంటిది వర్తించదు. అదేవిధంగా ఈ చట్టం ముస్లింలకు కూడా వర్తించదు అనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా పౌరసత్వ సవరణ చట్టం 2019 ఎవరికి అంటే 3 దేశాలు 6 మతాలు. 3 దేశాలు ఏవి అంటే పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్. 6 మతాలు ఏంటంటే హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ, క్రైస్తవం వంటి మైనార్టీలను మతపరమైన హింసలు ఆయా దేశాల్లో జరిగినటువంటి వారికి 2014 డిసెంబర్ 31 లోపు లేదా ముందు భారతదేశంలోకి వలస వచ్చినటువంటి వారికి పౌరసత్వాన్ని కల్పించడం కోసం చేసినటువంటి సవరణ చట్టంగా దీన్ని మనం గుర్తించాలి. నెక్స్ట్, పౌరసత్వ రద్దు. మనం ఎన్ని పద్ధతుల ద్వారా భారతీయ పౌరసత్వాన్ని రద్దు చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని 1955 భారత పౌరసత్వ చట్టంలోనే పేర్కొనడం జరిగింది. 3 రకాలైనటువంటి పద్ధతుల ద్వారా 1955 పౌరసత్వ చట్టంలో 3 పద్ధతులను సూచించడం జరిగింది పౌరసత్వ రద్దుకు సంబంధించి. ఒకటి రెనౌన్షియేషన్ అంటే పరిత్యాగము, స్వచ్ఛందంగా త్యజించడం. రెండవ పద్ధతి టెర్మినేషన్, రద్దు చేయటం లేదా అంతమొగుట. మూడవ పద్ధతి డిప్రవేషన్, అనివార్య తొలగింపు, అంతం చేయటం. ఈ 3 పద్ధతుల ద్వారా 1955 భారత పౌరసత్వ చట్టం ద్వారా ఈ 3 పద్ధతులను సూచించడం ద్వారా పౌరసత్వాన్ని రద్దు చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ రెనౌన్షియేషన్ అంటే పరిత్యాగము లేదా స్వచ్ఛందంగా త్యజించడం. అంటే ఒక భారతీయ పౌరుడు విదేశీ పౌరసత్వాన్ని పొందేటప్పుడు లేదా పొందాలనుకున్నప్పుడు అతను భారతీయ పౌరసత్వాన్ని స్వతహాగా త్యజించడాన్ని ఏమంటాము అంటే రెనౌన్షియేషన్ అని అంటాం. మరొకసారి చూడండి, రెనౌన్షియేషన్ అంటే పరిత్యాగము లేదా స్వచ్ఛందంగా త్యజించడము అనగా ఒక భారతీయ పౌరుడు విదేశీ పౌరసత్వాన్ని పొందాలనుకున్నప్పుడు తన భారతీయ పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా స్వతహాగా త్యజించే పద్ధతిని ఏమంటాము అంటే రెనౌన్షియేషన్ అని చెప్పి పిలుస్తాం. రెండవ మెథడ్ టెర్మినేషన్, రద్దు చేయటం, అంతమొగటం. ఒక భారతీయ పౌరుడు భారత పౌరసత్వాన్ని త్యజించకుండానే విదేశీ పౌరసత్వాన్ని పొందినప్పుడు అతని యొక్క భారత పౌరసత్వాన్ని భారత ప్రభుత్వము రద్దు చేస్తుంది. ఈ పద్ధతిని ఏమంటాము అంటే టెర్మినేషన్, రద్దు చేయటము అని చెప్పి పిలుస్తాం. మరొకసారి టెర్మినేషన్ అంటే ఒక భారతీయ పౌరుడు భారత పౌరసత్వాన్ని త్యజించకుండానే విదేశీ పౌరసత్వాన్ని పొందినప్పుడు
భారత ప్రభుత్వము అతని యొక్క పౌరసత్వాన్ని రద్దు చేయటాన్ని టెర్మినేషన్ అని చెప్తుంది. ఇక మూడో పద్ధతి డిప్రవేషన్, అంటే అనివార్య తొలగింపు లేదా అంతం చేయటం. అంటే ఒక విదేశీయుడు అక్రమ పద్ధతుల ద్వారా లేదా మోసపూరిత పత్రాల ద్వారా భారతదేశం యొక్క పౌరసత్వాన్ని పొందినప్పుడు, లేదా భారత రాజ్యాంగాన్ని, భారతీయ సంస్కృతిని అగౌరవపరిచినప్పుడు లేదా అమర్యాదగా వ్యవహరించినప్పుడు అతని యొక్క పౌరసత్వాన్ని అనివార్యంగా తొలగించడం జరుగుతుంది. దాన్నే డిప్రవేషన్ అని చెప్పి, అనివార్య తొలగింపు అని చెప్పి, అంతం చేయడం అని చెప్పి పిలవడం అనేటువంటి జరుగుతుంది. ఇది మూడవ మెథడ్. అంటే ఒక విదేశీయుడు అక్రమంగా పద్ధతుల ద్వారా, మోసపూరితమైనటువంటి విధానాల ద్వారా భారత పౌరసత్వాన్ని పొంది, లేదా మన భారత రాజ్యాంగాన్ని, మన భారత సంస్కృతిని అగౌరవపరిచినప్పుడు, అమర్యాదగా వ్యవహరించినప్పుడు అతని యొక్క పౌరసత్వాన్ని అనివార్య కారణంగా మనం తొలగిస్తున్నాం. కాబట్టి దీన్ని ఏమంటాము? డిప్రవేషన్ అని చెప్పి పిలుస్తాం. అంటే మనకి 1955 భారత పౌరసత్వ చట్టంలో 3 పద్ధతులను సూచించాం పౌరసత్వ రద్దుకు సంబంధించి. రెనౌన్సియేషన్ పరిత్యాగము, టెర్మినేషన్ రద్దు చేయడము, డిప్రవేషన్ అనివార్య తొలగింపు అనే 3 పద్ధతుల ద్వారా మనం పౌరసత్వాన్ని రద్దు చేసుకునేటువంటి విధానాలను గుర్తించాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి అంశాన్ని కూడా నోట్ చేసుకొని సొంత నోట్స్ ఈ క్లాస్ చూస్తూ నేను బోర్డు మీద రాసినటువంటి అంశాలను ప్రతి ఒక్కరూ మీ ఓన్గా నోట్స్లో రాసుకొని రిపీటెడ్గా ఈ వీడియోని చూస్తూ దాన్ని చదువుకుంటూ ఉంటే మీకు మంచి మార్కులు వస్తాయని చెప్పి నా నమ్మకం. థ్యాంక్ యూ అనండా.